Hello everyone, welcome to my judiciary and I'm going to explain now mock test paper for all India bar examination. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ పేపర్ మోక్ది బికాస్ మనకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ సండేకి ఉంది కదా, దట్స్ వై ఇది ఒకసారి చూసుకొని వెళ్తే విత్ న్యూ సిలబస్ ఉంది. ఒకసారి చూసుకొని వెళ్తే ఎలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటివి వస్తే ఏం చేస్తారు మీరు అనేసి, ఓకేనా. సెక్షన్స్ వస్తే ఎలా చేయాలో, ఆర్టికల్స్ ఉంటే ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి పాయింట్ని సపరేట్గా చెప్పాను. కానీ ఇలాంటి కొంచెం డీప్ క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలో, ఓకేనా. ఇవి ఒకసారి చూసుకొని వెళ్తే ఇప్పుడు న్యూ లాస్ ఉన్నాయి. ఆ న్యూ క్రిమినల్ లాస్కి బేస్డ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేశాను, ఓకేనా. ఇది న్యూ క్రిమినల్ లాస్ ఉన్నాయి, ఓల్డ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇందులో కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. ఇక ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఫోకస్ ఇచ్చింది మన న్యూ క్రిమినల్ లాస్ అండ్ కాన్స్టిట్యూషన్ మీద, ఓకేనా. పాతవి కూడా ఉన్నాయి, బట్ ఫోకస్ ఏం చేయాలి అంటే మీరు న్యూ క్రిమినల్ లాస్ మీద కొంచెం చూసుకోవాలి. ఏంటంటే పాతవి ఎలా అయినా మాకు వచ్చు, కొంచెం ఐడియా ఉంది, ఓకేనా. అలా ఎలిమినేట్ చేసి ఇది క్వశ్చన్ ఎలా ఉంటాయి అనేసి ఒకసారి చూసుకుంటే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వేరే ఎగ్జామ్స్ కూడా మీకు అప్డేట్ అవుతాయి. ఏమేం క్వశ్చన్స్ పెడతానో అది కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు రఫ్గా. ఐ హోప్ ఈ పేపర్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి, అది మీ ఎగ్జామ్ కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఇంకా వితౌట్ టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ స్టార్ట్ చేద్దాం మేము మోక్ టెస్ట్ పేపర్, ఓకే. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కోసం. ఒకవేళ మీకు ఇదే పేపర్ కావాలి అంటే మీరు ఏం చేయండి అంటే ఇన్స్టా పేజ్ కూడా ఉంది మై జుడిషరీ అనేసి. ఆ ఇన్స్టా పేజ్లో నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి, ఈ పేపర్ మీకు వచ్చేస్తుంది, ఓకేనా. డే ఆఫ్టర్ టుమారో ఐ థింక్ ఎగ్జామ్ ఉంది. మీరు ఈ పేపర్ కూడా చూసుకొని వెళ్ళండి. టెన్షన్ తీసుకోకండి, ఏం కాదు. ఓపెన్ బుక్ ఎగ్జామ్, రిలాక్స్ అయ్యి మంచిగా రాసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ చిన్న క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకొని సెక్షన్ బేస్, ఆర్టికల్ బేస్, చాప్టర్ బేస్ ఇలా ఏమేమి ఉన్నాయో బేసిక్ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో అవి ఫస్ట్ చెక్ చేసుకొని ఒక 50 అబోవ్ చేసుకోండి. తర్వాత ఇలా పెద్ద పారాగ్రాఫ్స్ ఇంకా కొంచెం లెంతీ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్న అలా తర్వాత చదవండి. ఫస్ట్ అయితే మేము మొత్తం క్వశ్చన్ పేపర్లో ఒక 100 క్వశ్చన్స్ నుంచి ఏం చేయాలి అంటే ఫస్ట్ 50 అయినా ఖచ్చితంగా మనది కరెక్ట్ ఉండాలి. సెక్షన్ బేస్ అయినా, ఆర్టికల్ బేస్ అయినా, పనిష్మెంట్ బేస్ అయినా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది మేము బేరాక్ట్ చూసి తొందర సెర్చ్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఓకేనా. ఒక్కవేళ నాకు మళ్ళీ కొంచెం టైం దొరికితే నేను ఇంపార్టెంట్ కేస్ లాస్ ఏమున్నాయి, రీసెంట్ ఇంపార్టెంట్ కేస్ లాస్ ఏమున్నాయో అవి చేద్దాం. ఇంపార్టెంట్ కేస్ లాస్ చేస్తే ఏమవుతుందంటే మీకు రఫ్గా ఐడియా కూడా వస్తాయి. కేసెస్ ఎక్కడి నుంచి చదవాలి అంటే అన్ని యాక్ట్స్ నుంచి చదవకండి. కేసెస్ ఎక్కడి నుంచి చదవాలంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో నుంచి చదవాలి. కాన్స్టిట్యూషన్కి ఏమేం కేసెస్ వచ్చినాయి అవి, ఇంకా ఎన్వైరన్మెంటల్ లా నుంచి, ఇంకా వచ్చేసరికి మనకు ఐపీసీ కూడా కొన్నే ఉంటాయి కానీ అది ఏం టెన్షన్ లేదు. కానీ వచ్చేది మనకు కాన్స్టిట్యూషన్ మీదనే ఎక్కువ కేసెస్ వస్తాయి, ఓకేనా. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. రిగార్డింగ్ ది భారతీయ న్యాయ సంహిత 2023 బిఎన్ఎస్. ఇప్పుడు నేను ఇంత పెద్ద పేరు రిపీట్ చేయను, బిఎన్ఎస్ అంట, ఓకేనా. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఎ ట్రూ అబౌట్ ది డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం. డెఫినేషన్ వచ్చేసరికి ఏ డెఫినేషన్ టెర్రరిజంకి రైట్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ వస్తే ఏం చేస్తారు మీరు, ఆన్సర్ ఎలా సెర్చ్ చేయాలి అంటే టెర్రరిజం ఎక్కడ ఉంది అనేసి మేము బేర్ యాక్ట్ ఓపెన్ చేసి బేర్ యాక్ట్లో చూసుకోవాలి. టెర్రరిజం అనేసి ఇక్కడ ఇలాంటి వర్డ్స్ ఉంటే అక్కడ ఉంటే ఆ డెఫినేషన్కి చదవాలి. వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి పేజ్ నెంబర్ ఓపెన్ చేసి మళ్ళీ టెర్రరిజం దేంట్లో ఉంది అనేసి ఏమేమి వస్తున్నాయి ఏం రావు అనేసి ఒకసారి డెఫినేషన్ చదివితే ఇలాంటి లైన్స్ ఉంటాయి, అక్కడ డిట్టో లైన్ ఉంటాయి, ఓకేనా. It introduces a broader definitions are encompasses the act that threatens the economic security of India. B is the option. Under the BNS, what is the punishment for
మోబ్ లాంచింగ్ రిజల్టింగ్ ఇన్ అ డెత్. మోబ్ లాంచింగ్ వల్ల డెత్ అయితే పనిష్మెంట్ ఏంటి అనేసి బిఎన్ఎస్లో ఉంది. బిఎన్ఎస్లో నేను మళ్ళీ చెప్తున్నా, బేర్ యాక్ట్ ఓపెన్ చేసి మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్లో చూడాలి మోబ్ లాంచింగ్ ఎక్కడ ఉంది అనేసి. చూసేసరికి అక్కడ పనిష్మెంట్ ఉంది. మోబ్ లాంచింగ్ పనిష్మెంట్ సెక్షన్ ఏంటి అది చేసి అక్కడ చూస్తే డెత్ అవుతుంది. ఇక్కడ అది మళ్ళీ వేరేది వద్దు చూడడం. మరి మోబ్ లాంచింగ్ వల్ల డెత్ అయ్యే సెక్షన్ చూసి రాస్తే ఏముంటుందంటే డెత్ అవుతుంది, డెత్ పెనాల్టీ ఉంది, అక్కడ ఎల్ఐ ఉంది అండ్ ఫైన్ ఉంది. BSA bring the changes to be admissibility of a electronic evidence. Which one of the following is the key change? Key change లో BNS మనకు చేంజ్ ఏం తెచ్చింది BNSలో admissibility of electronic evidence అనేసి ఉంది ఆన్సర్. ఇక్కడ కూడా B. It introduced the specific provisions of admissibility of electronic records related to be a communication device and services. In the context of BNSS, what is the significance of the provisions relating to forensic investigation for offences punishable with the imprisonment of 7 years or more? Okay. It mandated the forensic investigation in such a cases. ఒకవేళ మీరు తొందర చూడాలి అంటే డైరెక్ట్ క్వశ్చన్ చదవండి. ఒకసారి క్వశ్చన్ చదివి ఏం చేయాలి అంటే ఆప్షన్ చూసుకోవాలి. బి ఆప్షన్ ఉంది, బి అనేసి క్వశ్చన్ ఆన్సర్ అంతా చదువుకొని ఒకసారి పెట్టుకుంటే కూడా అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో లెంతీగా కనిపిస్తే 2x స్పీడ్ అయినా చూడండి, కానీ చూడండి ఒకసారి. Which article of the Indian Constitution guarantees the right to the constitutional remedies? Constitution remedies ఏ ఆర్టికల్లో ఉంది? క్వశ్చన్ నెంబర్ 5. ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 32లో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి. మనకు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఎక్కడెక్కడ కోసం వెళ్ళాలి? మేము 232లో సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, 226లో హైకోర్టుకి వెళ్ళాలి. ఓకేనా? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రెస్ జుడికాటా? రెస్ జుడికాటా అంటే మీనింగ్ ఏంటి? నో మ్యాటర్ ఆల్రెడీ జడ్జ్డ్, ఏ మ్యాటర్ ఆల్రెడీ జడ్జ్ అనేసి అర్థం. ఒక మ్యాటర్ ఉంటుంది, ఆల్రెడీ జడ్జ్మెంట్ వచ్చేసింది, ఆ మ్యాటర్కి రెస్ జుడికాటా అంటాం. మళ్ళీ అప్లై చేయొద్దు, మళ్ళీ ఆ ఆర్డర్ కోసం వెళ్ళొద్దు. ఓకేనా? ఇది ఏ సెక్షన్లో ఉంది నాకు కామెంట్లో చెప్పండి. Under the Indian Contract Act, a contract without a consideration is void. కన్సిడరేషన్ లేకపోతే void కదా. సెక్షన్ వచ్చేసరికి 25 ఉంటుంది. ఇది బి. ఓకేనా? బి ఈజ్ ది void. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆరిజినేటెడ్ ఇన్. కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ది అనేసి యునైటెడ్ స్టేట్ నుంచి వచ్చింది. 8th one. What is the primary function of the National Human Rights Commission? Primary function ఏంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ది? బట్ అంటే టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ ది హ్యూమన్ రైట్స్. ఓకేనా నాన్న? ప్రొటెక్ట్ చేయడం అండ్ ప్రమోట్ చేయడం. ఈ క్వశ్చన్ నాకు కొందరు స్టూడెంట్స్ ఏమన్నారు, నాకు తెలుగు అర్థం కాదు, తెలుగు రాదు అనేసి కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళకు నేను ఏం చెప్తున్నానంటే, మీకు తెలుగు రాకపోవచ్చు, బట్ మీరు ఏం చేయాలి అంటే మీరు జస్ట్ క్వశ్చన్ చదివి మీరు ఆన్సర్స్ చూసుకుంటే కూడా చాలు. ఓకేనా? రాకపోతే ఇందులో క్వశ్చన్ వచ్చేసరికి నేషనల్ హ్యూమన్ రైట్ कमीशन प्राइमरी फंक्शन क्या है? क्वेश्चन का मतलब ठीक है अच्छे सर की टू प्रमोट एंड प्रोटेक्ट द ह्यूमन राइट. प्रमोट करना और प्रोटेक्ट करना ह्यूमन राइट्स को. Which one of the following is not a fundamental right regarding by the Indian Constitution? ऐसा क्या राइट है जो फंडामेंटल राइट्स में नहीं आता? ठीक है, वो हो गया विच राइट. ఏ ఫండమెంటల్ రైట్స్కి రాదు అనేసి చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఆ ఫండమెంటల్ రైట్స్కి గ్యారంటీ ఫండమెంటల్ రైట్స్లో డీల్ కాదు అనేసి క్వశ్చన్ రాదు. నాట్ అని ఉంది కదా ఇక్కడ.
నాట్ అనేసి ఉండేసరికి మేము ఏం చేయాలి అంటే చూడాలి ఫండమెంటల్ రైట్స్లో ఏమేమి ఉంది. రైట్ టు ఈక్వాలిటీ ఉంది. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్స్లో ఉండే ఫస్ట్ ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో అక్కడ ఎక్స్ప్రెషన్ ట్రేడ్ అవి ఉన్నాయి కదా, అక్కడ ఉండే. బట్ ఆఫ్టర్ దట్ ఆర్టికల్ 300A తెచ్చిండ్రు అమెండ్మెంట్ చేసి అప్పుడు ఏం చేసిండ్రు అంటే అప్పటి తర్వాత ఆర్టికల్ ఇది రైట్ టు ప్రాపర్టీని తీసేసిండ్రు. ఇది అమెండ్మెంట్ వల్ల అయింది. అంతకుముందు మనకు ఫండమెంటల్ రైట్సే ఉండే అది. ఓకేనా. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. ఇవి అన్నీ ఫండమెంటల్ రైట్స్లో వస్తాయి ఎక్सेप्ट राइट टू प्रॉपर्टी. ठीक है. फर्स्ट राइट टू एजुकेशन फंडामेंटल राइट्स में आता और राइट टू प्रॉपर्टी फंडामेंटल राइट्स में नहीं आता, बिकॉज क्योंकि ये निकाल दिया गया था, आर्टिकल अमेंडमेंट करके निकाल दिए थे. और वो आर्टिकल अमेंडमेंट करके कब निकाले थे बोल तो आर्टिकल 300A के ज़रिए अमेंडमेंट करके इसको उधर शिफ्ट कर दिए थे फंडामेंटल राइट से निकाल के. ठीक है. Under the BNS, which one of the following offences specifically addresses the organized crime? Organized crime के लिए कौन से क्राइम को माना जाएगा? ठीक है, कौन से क्राइम को ऑर्गेनाइज क्राइम माना जाएगा BNS में? तो इसके अंदर सेडिशन दिया, पिटी थेफ्ट दिया. ఏ క్రైమ్కి చెప్తున్నా, ఏ క్రైమ్కి ఆర్గనైజ్ క్రైమ్ అని చెప్తారు అనేసి క్వశ్చన్. సెడిషన్, పిటీ థెఫ్ట్, offences relating to organized crimes, syndicates and defamation. Offences relating to organized crime. Answer వచ్చేసి సి. भारतीय नागरिक द BNSS అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత introduced the changes to the process of the filing a first information report FIR, which one of these is a significant changes ఏమొచ్చినాయి BNSలో, సిగ్నిఫికెన్స్ ఏమైంది FIRలో అనేసి క్వశ్చన్. ఓకే, ఏమొచ్చింది సిగ్నిఫికెన్స్? ఇంట్రడ్యూస్ ది ప్రొవిజన్ ఆఫ్ ఈ FIRని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. FIRలో FIR ప్రొవిజన్ ఎక్కడ ఉంది, ఐ మీన్ సెక్షన్ ఎక్కడ ఉంది నాకు కామెంట్లో చెప్పండి. BNSSలో. ఓకే. and preliminary inquiry in the certain cases. Regarding the admissibility of the confession made to the police officer under the BSA, which statement is most accurate? Confessions made to a police officer are not admissible unless made in the immediate presence of magistrate. డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకోండి, బికాజ్ ఈ సెక్షన్ మనకు వచ్చేసరికి 23లో ఉంది. అన్ని ప్రొవిజన్స్, అన్ని పాయింటర్స్ కవర్ అవుతాయి, ఒకసారి చూసుకోండి. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కేవేట్ ఎంప్టర్? కేవేట్ ఎంప్టర్ మీనింగ్ ఏంటి? క్వశ్చన్. లెట్ ది బయర్ బివేర్. Which one of the following is not a type of writ issued by Supreme Court or High Court in India? ఏం రిట్ सुप्रीम कोर्ट हाई कोर्ट इशू चाहिए అనేసి क्वेश्चन. कौन सी रिट है जो सुप्रीम कोर्ट और हाई कोर्ट इशू नहीं करेगी? ठीक है, इसका आंसर हो गया. आंसर अच्छे सर की रिट्स ऑफ हेबिस కార్పస్ అవుతాయి, మెండిమస్ చేస్తారు, ఇంజంక్షన్ రాదు, షోషరారీ కూడా అవుతాయి. రిట్స్ ఆఫ్ 5 ఉన్నాయి రిట్స్ అన్ని చూసేసరికి. కితనే హై బచ్చోं? 5 రిట్స్ है.
ठीक है, वो क्या क्या है आपको मालूम होना चाहिए, और ये वाले कौन से हैं वो भी एक बार देख लेना। पहले के पुराने वीडियोस में भी कहा है हमने। हाँ, अंडर द इंडियन पीनल कोड नाउ, भारतीय न्याय संहिता, culpable homicide is defined as, culpable homicide defined as बल्कि है as the case, answer is, and the act causing the death with the intention of causing the death or with the knowledge that is to be is likely to be a causes their death. What is the principle of natural justice? ఓకేనా, న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ देन మీద बेस्ड ఉంది అసలు అనేసి क्वेश्चन। नेचुरल जस्टिस किस लिए, इसका प्रिंसिपल क्या है बोल के क्वेश्चन। टू एंश्योर द फेयरनेस एंड इम्पार्शियलिटी इन ए लीगल प्रोसीडिंग्स इंक्लूडिंग द రైట్ టు బి హియర్డ్। రైట్ టు హియర్ అంటే ఇక్కడ ఒక లీగల్ మ్యాగజీన్ ఉంది, ఆడి అల్ట్రమ్ పాటమ్ అనేసి, అది గుర్తుపెట్టుకోండి అందరూ। ఆడి అల్ట్రమ్ పాటమ్ అనేసి వస్తే మనకు న్యాచురల్ జస్టిస్ మీద బేస్ ఉంది ఆ మ్యాగజైన్। In the Consumer Protection Act 2009 established the Consumer Dispute Redressal Commission at which levels అనేసి ఆన్సర్ ఫస్ట్ స్టేట్ నేషనల్ డిస్ట్రిక్ట్ నేషనల్ లేదా నేషనల్। ఆన్సర్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ నుంచి మనకు ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని తయారు చేశారు। వాట్ ఈజ్ ఏ మీనింగ్ ఆఫ్ స్టేట్ డిసీజ్ అంటే మీనింగ్ ఏంటి స్టేట్ డిసీజ్ది అనేసి చెప్తున్నారు। డిసైజెస్ టు స్టాండ్ బై థింగ్స్ డిసైడెడ్। Which article of the Indian Constitution deals with the impeachment of a president of India? ఆర్టికల్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేను క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను వేరే వీడియోస్లో, అది చూడొచ్చు। ఆర్టికల్ వచ్చేసరికి 61 ఉంది, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేసి। ఇవాళ 50 క్వశ్చన్స్ చేద్దాం, నెక్స్ట్ టుమారో 15 క్వశ్చన్స్ చేద్దాం। అండర్ ది బిఎన్ఎస్ వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ఎ సెడిషన్ లాస్? బిఎన్ఎస్ ది స్టేటస్ ఏముంది సెడిషన్ లాలో అంటే దే హ్యావ్ బీన్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ది న్యూ ప్రొవిజన్స్ అడ్రెసింగ్ ది యాక్ట్ ఎండేంజరింగ్ ది sovereignty, unity and integrity of India. What is a legal maxim? Actus non facit resim nisi mensitria means actus not ఈ మ్యాక్సిమ్ ది మీనింగ్ ఏంటి అనేసి క్వశ్చన్। ద యాక్ట్ డస్ నాట్ మేక్ వన్ గిల్టీ అన్లెస్ ది మైండ్ ఈజ్ ఆల్సో గిల్టీ। ఒక మనిషి ఒక యాక్ట్ చేస్తే ఆయనకి ఎప్పుడు వరకు గిల్టీ అనరు అంటే ఆయన ఇంటెన్షన్ కూడా ఉండాలి, అయితే చేస్తే మనకు తెలిసి ఉండాలి క్రైమ్ అనేసి। ఈ యాక్ట్ బేసిక్లీ మన జనరల్ ఎక్సెప్షన్లో వస్తుంది, యాక్ట్ నాన్ ఫ్యాసిట్ రీమిస్ నీసి మెన్సిట్ రియా। Which one of the following describe the mens rea? Mens rea ni మెన్స్ రియా అంటే ఏంటి? మెన్స్ రియా అంటే ఇంటెన్షన్ అన్నాను, ఇంటెన్షన్ ఏంటి మైండ్ది, గిల్టీ మైండ్ ఉండాలి ఆర్ క్రిమినల్ ఇంటెన్షన్ ఉండాలి, ఓకేనా। ఇంటెన్షన్ కూడా గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది, బట్ ఇక్కడ మనము చెప్పేది ఏంటంటే క్రిమినల్ ఇంటెన్షన్ గురించి। Answer is B, the guilty mind or a criminal intention. What is the significance of the Article 21 of the Constitution? Article 21 Constitution ది సిగ్నిఫికెన్స్ ఏంటి అయితే పేరేంటి అన్నట్టు ఇక్కడ అసలు ఏం గ్యారంటీస్ చేస్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఓకేనా, అది ఆర్టికల్ పేరే అది।
వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎక్స్ పార్టే ఇన్ ఎ లీగల్ ప్రొసీడింగ్? ఎక్స్ పార్టే మీనింగ్ ఏంటి లీగల్ ప్రొసీడింగ్స్లో అంటే ఏ డిసిజన్ మేడ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ వన్ పార్టీ. ఏదైనా వన్ పార్టీకి సంబంధిస్తారు, ఆ పార్టీ రాదు, అయితే వేరే పార్టీ ఫేవర్ మీద ఆర్డర్ వచ్చేస్తుంది, దానికి ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటారు. ఓకే. 25. ఒకవేళ మీకు రూల్స్ అండ్ ఆర్డర్స్ తెలిసి ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, తెలియదు అంటే మీరు సెర్చ్ చేయండి మన సిపిసిలో ఎక్స్ పార్టీ ఆర్డర్ ఎక్కడుంది. ఆర్డర్ నేను చెప్తా, ఆర్డర్ 9లో చూడండి, రూల్స్ సెర్చ్ చేసుకోండి. What is the purpose? What is the purpose of a writs of a habeas corpus? Writs of the habeas corpus ది మీనింగ్ ఏంటి, అసలు పర్పస్ ఏంటి అనేసి క్వశ్చన్. టు ఛాలెంజ్ ది లీగాలిటీ ఆఫ్ ది పర్సన్ డిటెన్షన్. బి ఇస్ ది ఆన్సర్. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఏ అడ్వకేట్ జనరల్ ఇన్ ఏ స్టేట్? అడ్వకేట్ జనరల్ది రోల్ ఏంటి, ఏం వర్క్ చేస్తారు అనేసి క్వశ్చన్. టు రీప్రజెంట్ ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ ది లీగల్ మ్యాటర్స్. లీగల్ మ్యాటర్స్ ఏముంటాయో గవర్నమెంట్ది ఆయనే రీప్రజెంట్ చేస్తాడు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెలిగేటస్ నాన్ ప్రొటెస్ట్ డెలిగ్రా? Answer is A. A delegate cannot further delegate. Answer is A. Which of the following is not a sources of law in India? Sources of law of India అనేసి ఏం లేదు అనేసి క్వశ్చన్. Foreign newspaper and articles are not a sources of law. What is the doctrine of a president అనేసి డాక్టరేట్ దేనికి సంబంధించి అనేసి క్వశ్చన్. The principle that passed the judicial decisions on whole B is followed in the similar cases. Uphold ఉంది అక్కడ, uphold the following in a similar cases. In BNSS, what is the time limit for filing a charge sheet in a case where the investigation cannot be completed within the 24 hours? BNSలో మనకు ఇన్వెస్టిగేషన్ మనకు కంప్లీట్ కాలేదు, ఇంకా కాలేకపోతే అది ఎన్ని డేస్లో, 24 అవర్స్లో ఇన్వెస్టిగేషన్ కాలేదు, 24 అవర్స్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి టైం ఎంత అంటే 90 days. ఓకేనా. 90 days ఫర్ ది అఫెన్స్ ఈజ్ పనిషబుల్ విత్ ది ఇంప్రెస్మెంట్ ఆఫ్ ఎ మోర్ దెన్ ది 10 years ఆర్ ఎ లైఫ్ ఆర్ డెత్, or 60 days from the date of the offenses. ఈ సెక్షన్ వచ్చేసరికి మనకు సిఆర్పిసిలో కూడా ఉంది, సిఆర్పిసిలో సెక్షన్ 167లో. ఇప్పుడు వచ్చేసరికి మరి బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ ఎక్కడ ఉంది అది ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రో బోనో అంటే మీనింగ్ ఏంటి అనేసి క్వశ్చన్. ఫర్ ది గుడ్స్ ఆఫ్ పబ్లిక్ చేస్తే అది ప్రో బోనో అంటారు దానికి, అది లాటిన్ వర్డ్. ఈ క్వశ్చన్ చేసాం కదా. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రో బోనో? ద గుడ్ ఆఫ్ పబ్లిక్. అండ్ విచ్ యాక్ట్ డీల్స్ విత్ ది ఆర్బిట్రేషన్ అండ్ ది కన్సిలేషన్ ఇన్ ఇండియా? వచ్చేసరికి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ డీల్ చేస్తుంది 1996. మన దగ్గర బేర్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. ఇయర్ అని కూడా అడగచ్చు, ఒకవేళ ఇయర్ మీరు గుర్తుకు పెట్టుకోండి 1996 అని.
వాట్ ఈజ్ ఏ లోకల్ స్టాండీ? ఇది ప్రొనౌన్సియేషన్ స్టాండీ అంటారు, కొందరు స్టాండీ కూడా అంటారు. ఓకే, ద రైట్ టు అపియర్ ఇన్ కోర్ట్కి లోకస్ స్టాండీ అంటారు. రైట్ టు అపియర్ ఇన్ కోర్ట్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు వేరే యాక్ట్లో దొరకాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి మీరు చూసుకొని వెళ్తే మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ద రైట్ టు అపియర్ ఇన్ అ కోర్ట్, లోకస్ స్టాండీ. ఇక్కడ ఆర్డర్ వచ్చేసరికి మనకు ఆర్డర్ 7 రూల్ 7కి కూడా అంటారు, ఆర్డర్ 7 రూల్ 11కి కూడా అంటారు లోకల్ స్టాండీ అనేసి. ఓకేనా? విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఫండమెంటల్ డ్యూటీస్లో ఏం పార్ట్ డీల్ అవుతాయి అనేసి పార్ట్స్ గురించి అడుగుతున్నారు. ఇది మన బేర్ యాక్ట్ ఓపెన్ చేసి అక్కడ పార్ట్స్ రాసి ఉంటాయి హెడ్డింగ్లో పైన. ఏ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ ఉంది అని చూసేసరికి మనకు పార్ట్ 4A ఉంది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అల్ట్రా వైరస్? అల్ట్రా వైరస్ అంటే మీనింగ్ ఏంటి అనేసి ఉంది. అల్ట్రా వైరస్ మీనింగ్ ఏంటి అంటే బియాండ్ ది పవర్ ఉంటే దానికి అల్ట్రా వైరస్ అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ ఎ టైప్ ఆఫ్ ఎ కోర్ట్ ఇన్ ది ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్? ఇది కోర్ట్ కాదు అనేసి పంచాయత్ కోర్టుకి కోర్ట్ అన్నాం. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్? పిఐఎల్ని ఎప్పుడు ఫైల్ చేస్తారో అసలు పర్పస్ ఏంటి అనేసి క్వశ్చన్. ఫస్ట్, టు అడ్రస్ ది ఇష్యూ ఆఫ్ ఎ పబ్లిక్ కన్సర్న్ అయినా లేకపోతే పబ్లిక్ ఇష్యూ ఉంటే ఫైల్ చేస్తారు. టు ఛాలెంజ్ ది గవర్నమెంట్ పాలసీస్ ఉంటే కూడా ఛాలెంజ్ చేస్తారు. ఎప్పుడు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయింది కదా, అది ప్రైవేట్ పర్సన్ అలా చేసుకోకూడదు పర్సనల్గా. ఇది వేరే వాళ్ళకి పబ్లిక్ కోసమే చేస్తారు. ఓకేనా? సెల్ఫ్గా చేయరు ఏదైనా ఇష్యూ ఉంటే. వాట్ ఈస్ ది లీగల్ టర్మ్స్ ఆఫ్ ఎ రిటన్ స్టేట్మెంట్ ఫైల్డ్ బై ది డిఫెండెంట్ ఇన్ ది రెస్పాన్స్ టు ది ప్లెంటిఫ్స్ క్లెయిమ్? వచ్చేసరికి ప్లెంటిఫ్స్ క్లెయిమ్కి ఒక ప్లెంట్ ఉంటుంది, రిటర్న్ స్టేట్మెంట్లో ఏముంటుంది? ప్లెంట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్. వచ్చేసరికి మనకు ఆప్షన్ చూస్తే రిటర్న్ స్టేట్మెంట్. Under the BNS, what is the punishment for the causing a death by negligence? BNSలో ఒక పర్సన్కి నెగ్లిజెన్స్ వల్ల డెత్ కాజ్ అయితే ఏంటి పనిష్మెంట్ అనేసి. ఇంప్రెస్మెంట్ విచ్ మే ఎక్స్టెండింగ్ టు బి 5 years ఆర్ ఫైన్ ఆర్ విత్ బోత్. 5 years పనిష్మెంట్ ఉంది నెగ్లిజెన్స్ చేస్తే. ఓకేనా? ఇంతకు ముందు కూడా నేను ఎలా సెర్చ్ చేయాలో ఇలాంటి క్వశ్చన్స్ అనేసి వేరే వీడియోస్ చేశాను, అది ఒకసారి చూసుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బిఫోర్ 1 night అనేసి ఒక వీడియో ఉంది, బిఫోర్ ఎగ్జామ్ చదివింది, అది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు 2x మీద పెట్టి చూస్తే కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజిట్ అంటే మీనింగ్ ఏంటి? ఇగ్నోరెన్స్ ఆఫ్ ఎ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. జ్యూరీస్ అంటే జ్యూరీస్ అంటే లా అని అర్థం. ఇగ్నోరెన్షియా అంటే ఇగ్నోర్ చేయడం. ఓకే, నాన్ అంటే నాట్, ఎక్స్క్యూజిట్ అంటే ఎక్స్క్యూజ్. ఓకే, సమझ में आया ना बच्चों? Answer is A. Ignorantia of a law is no excuse. What is the following describe the strict liability కి ఏం డిస్క్రైబ్ చేస్తారు? Liability for an act regardless of intent or negligence. What does the Article 14 of the Indian Constitution guarantees? రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ది లా. ఆర్టికల్ 14 పేరేంటి అనేసి క్వశ్చన్. ఫ్రీడమ్ ఆఫ్ ఈ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి మనకు ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లయబిలిటీ ఆర్టికల్ 21. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వచ్చేసరికి ఆర్టికల్ 32. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్? కెమెరా ప్రొసీడింగ్ మీనింగ్ ఏంటి అనేసి ఇలాంటి క్వశ్చన్స్ నేను చెప్పాను ఇంతకు ముందు కూడా. ఇలాంటి క్వశ్చన్స్ బేర్ యాక్ట్స్లో ఉండవు కాబట్టి దాని అర్థం మాకు తెలిసి ఉండాలి. ఓకేనా?
కెమెరా ప్రొసీడింగ్స్ అంటే అది లేకపోతే కొన్ని లీగల్ మ్యాగజైన్స్ కూడా మనకు బేర్ యాక్ట్స్లో ఉండవు. కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే ప్రైవేట్ అండ్ హెల్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ కోర్ట్ కెమెరా ప్రొసీడింగ్ అంటారు దానికి. అంతమంది ఉండరు. ఇది స్పెషల్లీ లేకపోతే చైల్డ్ ఆర్ డీవీ కేసెస్ ఆర్ డైవర్స్ కేసెస్ ఇలా ఉంటాయి కదా పర్సనల్గా, ఆ కేసెస్ని అంటారు. అండర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, వాట్ ఈజ్ ది undue ఇన్ఫ్లుయెన్స్ అంటే మీనింగ్ ఏంటి అనేసి క్వశ్చన్. ఓకే, undue ఇన్ఫ్లుయెన్స్ అంటే కన్సర్న్ obtained by taking the unfair advantage of the person positions of power. ఓకే, ఇది undue ఇన్ఫ్లుయెన్స్, ఇంకా ఫ్రాడ్, ఇంకా మిస్రీప్రజెంటేషన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చూడాలి అంటే మీకు ఫ్రీ కన్సర్ట్ అంటే సెక్షన్ 13, 14, 15, 16, 17 అండ్ 18 నుంచి ఇది పర్టికులర్గా ఇలాంటి వర్డ్స్ చూడాలి అంటే సెక్షన్స్ 14, 15, 16 నుంచి చూడండి. ఓకేనా. వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ది రిట్స్ ఆఫ్ మ్యాండమస్ ది పర్పస్ ఏంటి? టు కంపెల్ ఏ పబ్లిక్ ఆఫీషియల్స్ టు పర్ఫార్మ్ దేర్ లీగల్ డ్యూటీ. కంపెల్ చేయడం పబ్లిక్ ఆఫీసర్స్ని పర్ఫామ్ చేయండి అనేసి వాళ్ళది డ్యూటీ. వాట్ ఈస్ ది హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు అనేసి అడుగుతున్నారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ ది హైయెస్ట్. మరి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ప్రజెంట్గా ఎవరు ఉన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ ఆయనే ర్యాంక్ ఎంత? మనకు ఇప్పుడు మొన్న రీసెంట్గా CGI రిటైర్ అయినరు కదా, చంద్రచూడ్, తర్వాత ఖన్నా వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు ఆయన ర్యాంక్ ఏంటి? అయితే ఆయన ర్యాంక్ అంటే ఎంత మంది వచ్చిండ్రు ఇంతకుముందు అనేసి ర్యాంక్ అంటారు దానికి. ఆ ర్యాంక్ ఒకవేళ మీకు తెలియదు అంటే ఒకసారి కనుక్కోండి, లేకపోతే తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ఆడి అల్ట్రమ్ పాఠం? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆడి అల్ట్రమ్ పాఠం మీనింగ్ అంటే వేరే సైడ్ని కూడా వినడం. లెట్ ది అదర్ సైడ్ టు బి హియర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్? ఫండమెంటల్ రైట్స్ అనేది కాదు. రైట్ టు ప్రాపర్టీ అనేసి ఫండమెంటల్ రైట్స్ కాదు. ఈ క్వశ్చన్ రిపీట్ అయింది కాబట్టి మేము ఇంకొక క్వశ్చన్ చేద్దాం. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రేషియో డిసిడెండి అనేసి మీనింగ్ ఏంటి? ద లీగల్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఏ కోర్ట్స్ డిసిజన్ ఈజ్ బేస్డ్. ఇప్పుడు వరకు మేము 51 క్వశ్చన్స్ చూసాం. ఓకేనా. ఈ మళ్ళీ 50 క్వశ్చన్స్ రేపు చూద్దాం. ఇప్పుడు వరకు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీరు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి. ఇంకా వేరే క్వశ్చన్స్ అయినా వేరే పేపర్స్ అయినా అప్లోడ్ చేస్తే మీకు వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే, బీ సేఫ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మంచిగా రాయండి. బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్.